ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మనము ఆరాధన వాక్యమును ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు తన మాట మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. విలువ పెట్టి కొనబడిన వారు. ఈ భూమి మీద మనం ఏది కొనాలన్నా విలువ పెట్టకపోతే అది మన ఇంటికి రాదు. ఏది ఉచితంగా అనేది రాదు. ఏది వచ్చినా దాని వెనక ఎవరో విలువ పెట్టే మన యొద్దకు తేగలరు. అలాగే నిన్ను నన్ను కూడా ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఏంటి ఆ విలువ? తన ప్రాణమే బలి అర్పణగా చేసి తన యవ్వన రక్తాన్ని చిందించి పాపము లేని పరిశుద్ధుడైన ఆయన చిందించిన ఆ రక్తంలోనే మానవాళి పాపము శుద్ధీకరించబడుతుందని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న చొప్పున ఆ వాక్యమును నెరవేర్చడానికి వాక్యమై ఉన్న ఆయనే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించి మన పాట్లు పడి మనను రక్షించటానికి ఒకే ఒక్క విలువైన త్యాగపూరితమైన తన ప్రాణాన్ని ధారపోయడమే నీకు నాకు రక్షణని ఎరిగి ఆయన ఏం చేశాడంటే, శాపం క్రింద, పాపం క్రింద, అపరాధం కింద, అపవాది క్రింద మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆయన జీవం ఇవ్వటానికి తన ప్రాణం ధారపోశాడు. ఆ ధారపోసిన అదియే గొప్ప విలువ. ఆ విలువ పెట్టి నిన్ను నన్ను ఏం చేశాడంట? కొనబడిన వారు. ఈ భూమి మీద వడ్లు కావాలన్నా, బియ్యం కావాలన్నా, ఇంట్లో కావాల్సిన సరుకులు కావాలన్నా, మరి ఏవైనా సరే ధనము పెడితే మనకి దొరుకుతాయి. వెండి బంగారాలైనా, వెలగల వస్తువులైనా, ఏవైనా సరే ఈ భూమి మీద బ్రతకడానికి మనకు డబ్బులిస్తే లేదా వస్తువు ఎదురెదురు ఇచ్చుకుంటే మనకి ఏం చేయబడతాయి? దొరుకుతాయి. కానీ ఈ భూమి మీద ఉన్న మనుషుడు ఇంకొక లోకానికి అనగా పరలోకానికి పోవాలనంటే నీ ధనమును బట్టి కొంటే కానీ, బంగారమును బట్టి కొంటే కానీ, ఈ భూమి మీద మేకల యొక్క, గొర్రెల యొక్క, ఆవుల యొక్క బలి ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా ఏ మానవునికి రక్షణ లేదు. విలువ పెట్టి కొనబడిన వ్యక్తిగా ఎంచబడడు. కాబట్టి మరొక లోకమైన పరలోకానికి నీవు వెళ్ళాలి అంటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆ ప్రభువు రక్తాన్ని మనము ఆ రక్తము యొద్ద మన పాపాన్ని కడుగుకున్నప్పుడు మనము లోకంలో నుండి విలువ పెట్టి కొనబడిన వారముగా ఎంచబడి పరలోక రాజ్యానికి వారసులంగా, హక్కుదారులంగా కాగలుగుతాం. అందుకే ఏమంటున్నాడు ఆయన అంటే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయాలంట? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకున్నా దాని వలన మనుషునికి మేలు కలగజేయుట కొరకే తెచ్చుకుంటాడు. అలాగే సృష్టికర్త అయిన ఆ దేవుడు తన ప్రాణమే త్యాగం చేసి నిన్ను విలువ పెట్టి కొన్నాడు అంటే నీ వలన ఆయన ఒకటి ఆశపడుతున్నాడు. ఏంటి అంటే నీవు ఆయనని మహిమపరచాలని, ఆయన్ని ఘనపరచాలని, ఆయన్ని హెచ్చించాలని, ఆయన సన్నిధిని ఆస్వాదించాలని, ఆయనను కొనియాడాలని
ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఈ భూమి మీద ఏది విలువ పెట్టి కొన్నా అది మాట్లాడుతుందా అండి? మాట్లాడు. మనిషి కదిపితే కదులుతుంది, లేకపోతే అక్కడే. కానీ నేను కదిలే దేవాలయముగా, మాట్లాడే వారముగా, స్పందించే వారముగా, మనసు కలిగిన వారముగా ఉన్న మనము ఏం చేయాలి అంటే మన దేవుణ్ణి మహిమపరచాలి. అందుకోసమే ఆయన యవన రక్తం ఇచ్చి నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఈ సమయమందు విలువ పెట్టి కొన్న ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన మనం, పరలోక రాజ్యానికి హక్కుదారులమైన మనం, మన దేవుడైన ప్రభువుని ఈ సమయమందు ఆరాధిద్దాం. నరకము నుంచి తప్పించుటకు విలువ పెట్టి కొన్నాడు. ఉగ్రత నుండి తప్పించుటకు విలువ పెట్టి కొన్నాడు. నిత్యాగ్ని దండన నుండి తప్పించటానికి విలువ పెట్టి కొన్నాడు. కేవలం ఆయన్ని మహిమపరచాలని విలువ పెట్టి కొన్నాడు. ఆయన శ్రద్ధ, ఆప్యాయతలు మన ఎడల కనపరచుచున్నాడు అంటే కేవలం ఆయన్ని మహిమపరచాలని ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. లోకంలో ఎందరో ఉన్నారు, కానీ వారందరికీ లేని ఆధిక్యత అయోగ్యులమైన మనకు యోగ్యుడైన క్రీస్తు రక్తం చేత విలువ పెట్టి కొనుటకు హక్కుదారులం కాని మనలను ఆయన విలువ పెట్టి కొన్నందుకు మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. కానీ విరిగి నలిగిన హృదయంతో మన దేవుడు చేసిన ఆ త్యాగానికి, ఇచ్చిన రక్షణకు, చూపిన ప్రేమకు, విలువ పెట్టి విమోచించిన ఆ ఘనమైన కార్యమునకు హృదయమార మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.